బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తున్నారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్ తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రైతుల పేరుతో మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయని న్యాయవాది తెలిపారు. ఉదయం బుల్డోజర్లతో వెళ్లి రైతుల భూములకు ఫెన్సింగ్ వేశారని, పిటిషనర్ల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? శంషాబాద్ భూముల వ్యవహారంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ విచారణకు తీసుకున్నటువంటి న్యాయస్థానం పిటిషన్ విచారణ చేసేటువంటి క్రమంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంది. అధికారులు వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నటువంటి రైతులు తక్షణమే ఫెన్సింగ్ ను కూడా తొలగించాలని కోరినటువంటి పరిస్థితి. బహదూర్గూడ భూముల వ్యవహారంపై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ రైతుల తరపున వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది రఘునాథ్ హైడ్రా వేసినటువంటి ఫెన్సింగ్ వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ పేర్కోవడం జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసిన టికెట్లు వెంటనే తొలగించాలని రఘునాథ్ అడ్వకేట్ ఈ సందర్భంగా కోర్టుకు చెప్పారు. రైతుల పేరుతో మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయన్న న్యాయవాది రఘునాథ్ ఉదయం బుల్డోజర్లతో వెళ్లి భూములకు ఫెన్సింగ్ వేశారని కోర్టుకు విన్నవించారు. శంషాబాద్ బహదూర్గూడలోని భూములు రైతులు కావాలని వాదనలు వినిపించినటువంటి ఏజీ సుదర్శన్ రెడ్డి రైతులు చూపిస్తున్న పట్టా పాస్ పుస్తకాల్లో అధికారుల సంతకాలు లేవని చెప్పుకొచ్చారు. కానీ పిటిషనర్ల భూముల్లో ప్రభుత్వం ఇలాంటి తదుపరి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ 28 ఎకరాల భూమి తమదేనంటూ పిటిషన్ వేసినటువంటి 4 రైతులకు సంబంధించినటువంటి అంశంలో బహదూర్గూడ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్వే నంబర్ 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ కోర్టుకు వాదనలు వినిపించినటువంటి పిటిషనర్లు రైతులు 30 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్నారని పిటిషన్లో కూడా వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫున వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం బహదూర్గూడ భూములపై హైకోర్టులో ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు ఏం చేపట్టద్దనేటువంటిది చెప్తూనే దాంట్లోకి ఎవరిని కూడా ఎంటర్ కానివద్దనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. గత 3 దశాబ్దాలుగా ఈ భూములను రైతులు సాగు చేస్తున్నారన్న రఘునాథ్ మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఉదయం 7 గంటలకు బుల్డోజర్లతో వెళ్లడమే కాకుండా రైతులను అక్కడి నుంచి అరెస్ట్ చేసి వారిపైన అక్రమ కేసులు కూడా పెట్టారని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్వే నంబర్ 28, 62లో ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేశామని ఏది చెప్పుకొచ్చినప్పటికీ పిటిషనర్లు చెబుతున్న సర్వే నంబర్ 3, 5లో ఉన్న భూముల జోలికి వెళ్లొద్దని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ యాగి ఉందో ఆ యాగిని కూడా తీవ్రంగా తప్పుపట్టింది. హైడ్రా చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా తప్పుపడినట్టుగా సమాచారం ఉంది. దీనిపైన వెంటనే హైడ్రా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరికాసేపట్లో దీనిపైన పూర్తిగా హైడ్రా పైన హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశం పైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఆలోచిస్తున్నటువంటి జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టిన సందర్భంలో తదుపరి కార్యక్రమాలు ఏమీ చేయకూడదు, రైతుల భూముల్లోకి వెళ్లకూడదు, 3 దశాబ్దాలుగా రైతులు సాగు చేస్తున్నటువంటి భూములపైన అన్యాయంగా అక్రమంగా చేసినటువంటి ఫినిషింగ్ పట్ల సీరియస్ అయినటువంటి హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లి ఇట్లాంటి వ్యవహారం కొనసాగించినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పినట్టుగా సమాచారం. మరి కాసేపట్లో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో మనకు వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తున్నారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్ తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రైతుల పేరుతో మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయని న్యాయవాది తెలిపారు. ఉదయం బుల్డోజర్లతో వెళ్లి రైతుల భూములకు ఫెన్సింగ్ వేశారని, పిటిషనర్లు భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా హైకోర్టు ఆదేశించింది. దీంతో సర్వే నెంబర్ 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ కోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు. రైతులు 30 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్నారన్న పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలపై న్యాయస్థానం ఏకీభవించింది.
బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తున్నారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. రైతుల పేరుతో మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకాలున్నాయని న్యాయవాది తెలిపారు. ఉదయం బుల్డోజర్లతో వెళ్లి రైతుల భూములకు ఫెన్సింగ్ వేశారని, పిటిషనర్ల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సర్వే నెంబర్ 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ కోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, బహదూర్గూడ భూములకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై పూర్తి అప్డేట్స్ ఏంటి? శంషాబాద్ మండలం బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఇవాళ రైతులు. పిటిషన్లపై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ వి విజయసేన్ రెడ్డి బెంచ్ భూములకు అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ రైతుల పిటిషన్ ను స్వీకరించింది. దీంట్లో పిటిషన్ లో చాలా అంశాలు పేర్కొనడం జరిగింది. పిటిషనర్ల తరపు వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది రఘునాథ్ ను అపాయింట్ చేసుకున్నారు. గత 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాలుగా ఈ భూములను రైతులు సాగు చేస్తున్నారన్న రఘునాథ్ మ్యూటేషన్ గానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా అన్ని ఉన్నాయని వివరాలు కూడా దాంట్లో పొందుపరిచారు. ఉదయం 7 గంటలకు బుల్డోజర్లతో వచ్చి రైతుల భూములకు ఫినిషింగ్ వేశారు. అక్కడే ఉన్నటువంటి రైతులను అరెస్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళపైన దాడి కూడా చేశారనేటువంటి అంశాన్ని చెప్పుకొచ్చారు. ఇక హైడ్రాకు చట్టంతో పని లేకుండా ప్రత్యేకంగా వ్యవహరిస్తుందనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన రఘునాథ్ చెప్పినటువంటి అన్ని అంశాలపైన కోర్టు వివరంగా వాదనలు వినింది. ఇక హైడ్రాకు సంబంధించినటువంటి చట్టం, హైడ్రా అనేటువంటిది చట్టంతో పని లేకుండా ప్రత్యేకంగా ఏమైనా నిబంధనలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని కూడా రఘునాథ్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ భూముల మొత్తం వ్యవహారంలో రైతులు సాగు చేసుకుంటున్న సందర్భంలో వారిని 30 ఏళ్లుగా అక్కడే పంటలు పండించుకుంటూ ఆ భూముల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మ్యూటేషన్లు, పట్టేదారు పాస్ బుక్స్ ఉండడమే కాకుండా వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు దాంట్లోనే వ్యవసాయం కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఇటు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ భూముల రైతులవి కాదనే విషయాన్ని సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతులు చూపిస్తున్న పట్టా పాస్ బుక్లలో అధికారుల సంతకాలు లేవనేటువంటి అంశాన్ని చెప్పుకొచ్చారు. సర్వే నంబర్ 28, 62లలో ఉన్న ప్రభుత్వ భూమికే ఫినిషింగ్ వేశామన్న ఏజీ పిటిషన్లు చెబుతున్న సర్వే నంబర్ 3, 5లో ఉన్న భూమి జోలికి వెళ్ళలేదని చెప్పారు. కానీ మొత్తం వివరాలతో పాటు సాక్ష్యాలను న్యాయస్థానం ముందుంచినటువంటి రఘునాథ్ న్యాయవాదికి వాదనలతో కోర్టు ఏకీభవించింది. వెంటనే హైదరాబాద్ చేస్తున్నటువంటి పనులను అక్కడ విరమించుకోవాలి, వెంటనే అక్కడ వేసినటువంటి ఫినిషింగ్ తొలగించాలి, ప్రభుత్వ భూములను చెప్తూ రైతుల భూములను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశంపైన సీరియస్ గా వ్యవహరించినటువంటి కోర్టు వెంటనే హైదరాబాద్ వెనక్కి రావడంతో పాటు ఆ భూములు యథావిధిగా రైతులకు అప్పజెప్పాలి, ఆ ఫినిషింగ్ తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి ప్రభుత్వానికి భంగపాటు ఎదురుందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గద్దెల్లా వాలిపోతున్నటువంటి హైదరాబాద్ అధికారులపైన కూడా సీరియస్ గా వ్యవహరించింది కోర్టు. మొత్తం వ్యవహారం పైన విచారణ చేపట్టినటువంటి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి బెంచ్ ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను కాపాడేలాగా వ్యవహరించాలి తప్ప ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదనేటువంటి అంశాన్ని కూడా న్యాయవాది ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఆయన వాదనలతో ఏకీభవించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అమ్ముకోవడం, అనేక రకాల కాంట్రవర్సీకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ నేరుగా రైతులు పొలం సాగు చేసుకుంటున్నటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ తమ భూములని పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్లో చూపించుకుంటూ అవి తమవేనంటూ ప్రభుత్వం దాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేయడం పట్ల హైకోర్టుకు వెళ్ళినటువంటి రైతులకు న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకైతే బహదూర్గూడ, శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉన్నటువంటి రైతుల భూములను లాక్కునేటువంటి క్రమంలో ఖచ్చితంగా హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇటు హైదరాబాద్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే హైదరాబాద్ తీసుకొచ్చి రైతులపైన కేసులు పెట్టించి వాళ్ళ భూములను గుంజుకునేటువంటి పని చేసింది, దాన్ని వెంటనే విరమించుకోవాలి, రైతుల భూములను రైతులకు యథావిధిగా అప్పజెప్పాలన్నటువంటి హైకోర్టు ఆదేశాలతో మరి ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేస్తుందో చూడాలి. ఎట్టకేలకైతే ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే భాస్కర్, అంటే సర్వే నెంబర్ 3, 4లో ఉన్నటువంటి మొత్తం 28 ఎకరాల భూమి ఎంతమంది రైతులది? ఈ హైకోర్టు ఆదేశాలపై ఆ రైతులు ఏమంటున్నారు? రైతులు హైకోర్టు ఆదేశాలపై హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలు అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో, యువ రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా వారిపైన దాడికి కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. రైతుల పైన
కేసులు పెట్టి వాళ్ళ చేతులకు సంఖ్యలు వేసి జైలుకు తీసుకెళ్లినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. దాదాపుగా ఇక్కడ రైతులు 200 నుంచి 300 మంది రైతులు ఇక్కడ సాగు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెగ్యులర్ గా ధర్నా కూడా కొనసాగిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి పని పట్ల. కానీ నిర్దాక్షిణ్యంగా రైతులను, అంటే వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులను, రైతు కూలీలను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసులతో దాడి చేయించేటువంటి ప్రక్రియ, లాఠీచార్జ్ చేసేటటువంటి ప్రక్రియ కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు కూడా చాలా సీరియస్ గానే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ తీరుతో పాటు ఇటు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరును కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రైతుల భూములు రైతులకు అప్పచెప్పాలి, హైదరాబాద్ ఇచ్చినటువంటి ఫినిషింగ్ వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా ఈ చర్యకు పూనుకున్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినట్టుగా సమాచారం ఉంది. అయితే ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అధికారులపైన చర్యలకు ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చిందనేటువంటి దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.